నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. భూమి కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫోన్ చేసిన కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల భూమి కోల్పోతున్న రైతులకు కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లగచర్లలో జరిగిన ఘటన ఇక్కడ పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ను కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా రైతులు పాల్గొన్నారు. లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది. ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను. కలెక్టర్ గారి దగ్గర పోయారా అంటే మేము పోయి కలిసాము, తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము. కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు? అచ్చా ఈరోజే వచ్చినారా? Congratulations to you. Yeah. जी. बट लैंड एक्विजिशन तो आप करोगे ना? What is this apprehension that is going around that these survey numbers are affected? कोई और सर्वे कर रहे हैं क्या? अच्छा. Achha, so HMDA is doing a land acquisition also? अच्छा. नहीं भाई, ये लोग डरे हुए हैं कलेक्टर साहब. जैसा लगचर्ला में हुआ కాదు ప్రతీక్, నాకు లగచర్ల లాగా మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ వద్దు. వీ డు నాట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. మీరు అయితే నిజంగా మీరు అలైన్మెంట్ ఒరిజినల్ది పెడితే గవర్నమెంట్ ల్యాండ్ లోంచి పోతుందంట, ప్రైవేట్ ల్యాండ్స్ ఎఫెక్ట్ కావు. కానీ మీరు మళ్ళీ గవర్నమెంట్ కావాలని కొంతమంది పెద్దవాళ్ళ భూముల కోసం మారిస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేవ్ ఇంజస్టిస్. ప్రతీక్, మీరు ప్లీజ్ గివ్ అ ఫెయిర్ రిపోర్ట్, టేక్ దేర్ कंसीडर. మీకు ना आनंद है ना हमारे एक्सएमएलए और नरेंद्र रेड्डी, दोनों को मैं एक टीम देके भेजता हूँ आपके पास. सबसे मिलिएगा, उनका सुनिए, कम से कम सुन तो लीजिए. అల్టిమేట్లీ గవర్నమెంట్ డెసిషన్ మీరేం చేయలేరు నేను తెలుసుకుంటాను, నాకు అర్థం, నాకు తెలుసు. కానీ లిజన్ టు దెమ్, గివ్ అ ఫెయిర్ హియరింగ్. చూద్దాం ఏం గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా చూద్దాం. స్పీకర్ గారితో కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే అల్టిమేట్ గా పేదవాళ్ళు కదా, ఒక్కొక్కరు 20 గుంటలు 30 గుంటలు ఉన్న వాళ్ళ భూమి మొత్తం పోతే ఏమవుతారు కలెక్టర్ గారు? మళ్ళీ లగచర్ల రిపీట్ అవుతుంది. కలెక్టర్ వద్దు, ఆ రిక్వెస్ట్ అయితే అట్లాంటివి జరగకూడదు మళ్ళీ. సో మై రిక్వెస్ట్ ఇస్, మీరు ఫెయిర్ గా వినండి.